Hello guys, good evening. Today our topic will be loops and we will do some programs on loops. Yesterday we have discussed the basic of loops, what is for loop, while loop, where do we use for loop, while loop, మనం ఎక్కడెక్కడ వాడతాం ఫర్ లూప్స్ ని వైల్ లూప్స్ ని ఎక్కడ వాడతాం అనేది డిస్కస్ చేసాం. ఫర్ లూప్స్ మీద చూసాం, వైల్ లూప్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసాం. ఇప్పుడు వైల్ లూప్స్ ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, ఏంటి 1 నుంచి 5 దాకా కౌంట్ చేయాలి యూజింగ్ వైల్ లూప్ యూజ్ చేసి కౌంట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇనిషియల్ గా కౌంట్ అనేది ఇనిషియల్ గా 1 తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, మనం ఎక్కడ దాకా కౌంట్ చేయాలి, 5 దాకా కౌంట్ చేయాలి. కాబట్టి ఈ లూప్ వైల్ లూప్ అనేది ఎక్కడ దాకా రన్ అవ్వాలి, 5 కన్నా వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా రన్ అవ్వాలి. ప్రింట్ కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమవుద్ది, ఫస్ట్ ఇనిషియల్ గా కౌంట్ అనేది 1 ఉంది, కౌంట్ 1 ఇక్కడ రాస్తాను. కౌంట్ అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, ఇనిషియల్ గా కౌంట్ 1 అనేది లెస్ దాన్ 5, ఆ కండిషన్ ట్రూ. కాబట్టి మనకి ఏమవుద్ది, అవుట్పుట్ లో ప్రింట్ కౌంట్ అంటే ఏంటి, ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ తర్వాత ఏమైంది, కౌంట్ అనేది కౌంట్ ప్లస్ 1 అయింది. అంటే ఏంటి, 1 ప్లస్ 1 అయింది. అంటే మనకి నెక్స్ట్ కౌంట్ అయ్యేది లూప్ స్టార్టింగ్కి వెళ్ళిపోయేటప్పుడు కౌంట్ 2 అవుద్ది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అయింది. కాబట్టి నెక్స్ట్ కేస్ ఏంటది, ప్రింట్ కౌంట్. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుద్ది, 2 అని ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ తర్వాత కౌంట్ ప్లస్ 1 అయింది. కౌంట్ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 3. మళ్ళీ వైల్ లూప్కి వెళ్తుంది, వైల్ లూప్ స్టార్టింగ్ చెక్ చేస్తుంది, కౌంట్ అనేది 3 లెస్ దాన్ 5 ఆర్ కాదా, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. కాబట్టి ఏమవుద్ది, మళ్ళీ మనకి ఇక్కడ 3 అనేది ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ 3 ప్లస్ 1 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ, కాబట్టి 4 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 5 కదా, కాబట్టి 5 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ కౌంట్ ఇంక్రీజ్ అయింది, 6 ఏమైంది, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ కండిషన్ ట్రూ కాదు, ఈ కండిషన్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి లోపలికి వెళ్ళదు, ఈ లూప్ లోపలికి వెళ్ళదు. ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది, ఈ వైల్ లూప్ బ్రేక్ అయిపోయింది. తర్వాత ఈ వైల్ లూప్ బయట ఏమన్నా కోడ్ ఉంటే అది రన్ అవుద్ది. అది అలా 6 ప్రింట్ అవ్వదు. కాబట్టి ఏమొచ్చింది మనకి అవుట్పుట్ 1 2 3 4 5. ఇది వైల్ లూప్ రన్నింగ్ అర్థమైందా, ఎలా రన్ అవుద్ది వైల్ లూప్, ఫస్ట్ ప్రోగ్రామ్ అర్థమైందా. మీరు Yes, ఎస్, ma'am. ఓకే. నెక్స్ట్ దీని మీద ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటిల్ ద సమ్ ఇస్ గ్రేటర్ దాన్ 100. అంటే ఏంటి, ఇనీషియల్ గా 1 నుంచి నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పటిదాకా, టోటల్ సమ్ అనేది 100 కన్నా ఎక్కువ వచ్చేదాకా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సమ్ 100 కన్నా ఎక్కువ వస్తే లూప్ బ్రేక్ అయిపోవాలి. అది నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇనిషియల్ గా టోటల్ అనేది 0 తీసుకున్నాం, నెంబర్ అనేది 1, ఎందుకంటే మనం 1 నుంచి హోల్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం. వైల్ టోటల్ ఏంటి, ఇక్కడ లూప్ లోకి వెళ్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూే కదా, ఇది ట్రూ. కాబట్టి లోపలికి వెళ్తుంది. ఈ లోపల ఏమైంది, టోటల్ ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు నమ్ అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు, టోటల్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ నంబర్. మనకి ఫస్ట్ ఏంటి, టోటల్ 0 ప్లస్ నెంబర్ ఎంత 1, అప్పుడు టోటల్ ఏమైంది 1 అవుద్ది. టోటల్ 1 చేసాం, నెంబర్ ని కూడా ఇంక్రీజ్ చేసాం. నమ్ ఇస్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే నమ్ ఇస్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1. ఇప్పుడు ఇంక్రీజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ వైల్ లూప్ స్టార్టింగ్ వెళ్తున్నాం. ఇప్పుడు వైల్ లూప్ స్టార్టింగ్ వెళ్ళేటప్పటికి
టోటల్ ఏమో 1 అయింది, నంబర్ ఏమో 1 + 1 2 అయింది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ టోటల్ చూసుకోవాలి. టోటల్ 1 కదా, 1 <= 100 ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపల ఏం చేస్తుంది, టోటల్ టోటల్ ప్లస్ నమ్ అంటే ఎంత, టోటల్ ఇప్పుడు టోటల్ 1 ప్లస్ నంబర్ ఎంత 2 కాబట్టి 2 టోటల్ 3 అయింది. 3 అయింది ప్లస్ నంబర్ ఎంత అయింది, నంబర్ వచ్చేసేటప్పటికి +1 యాడ్ అవుద్ది. ఇప్పుడు ఇనిషియల్ గా నంబర్ ఎంత, ఈ లూప్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నంబర్ 2 ఉంది. 2 + 1 నంబర్ కూడా 3 అయింది. నెక్స్ట్ మళ్ళీ లూప్ కి వెళ్తుంది. లూప్ కి వెళ్తున్నప్పుడు టోటల్ వచ్చేసేటప్పటికి ఎంత 3 <= 100 ట్రూ. 3 <= 100 ట్రూ కాబట్టి టోటల్ =3 ప్లస్ నంబర్ ఎంత 6, సారీ 3, నంబర్ 3 + 3 6 అయింది. ఇప్పుడు నెంబర్ ఏమవుద్ది, నెంబర్ కూడా 1 ఇంక్రీజ్ అవుద్ది, 4 అవుద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది, మళ్ళీ 6 చెక్ చేస్తుంది. 6 <= 100 ట్రూ. ఇప్పుడు టోటల్ ఎంత అవుతారని చెప్తారా, ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది, గైస్ రెస్పాండ్ అవ్వండి. ఇఫ్ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇది కాన్సెప్ట్. అవుతుంది టోటల్. యా 10 అవుతుంది టోటల్. నంబర్ వచ్చేసేటప్పటికి 5 అవుద్ది. అలా ఇక్కడ ఏంటి, టోటల్ <= 100 అయ్యేదాకా ఇది జరుగుద్ది అంటున్నారు కదా. ఇప్పుడు మనకి ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి అవుట్పుట్ ఎంత వచ్చిందో చెప్పండి నాకు. ఐ గివ్ యూ టైం. ఈ ప్రోగ్రామ్ నేను చేసి నాకు అవుట్పుట్ చెప్పండి. యూ కెన్ సే ఇన్ ద కామెంట్ బాక్స్ ఆల్సో వాట్ ఈస్ ద అవుట్పుట్. I'll open it for you. Yeah, program ఇది. రన్ చేశారా ప్రోగ్రామ్ ని, రన్ చేసిన వాళ్ళు చాట్ బాక్స్ లో మీ ఆన్సర్ పెట్టండి, ఎంత వచ్చింది మీకు టోటల్ అవుట్పుట్ లాస్ట్ లో. మీకు వచ్చిన అవుట్పుట్ పెట్టి నేను మీకు చెప్తా మీరు ఎక్కడ మిస్టేక్ చేసి ఉంటారు అని. యా గెస్ చేశాను. నెక్స్ట్ ఇంకెవరన్నా, మీకు వచ్చిన అవుట్పుట్ కరెక్టే బట్ మీరు చేసిన మిస్టేక్ చిన్నది, చాలా చిన్నది, సింటాక్స్ మిస్టేక్. అందరికి 105 వచ్చింది లాస్ట్ లో. 105 లాస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 105 వచ్చిన వాళ్ళు ఎత్తండి, హ్యాండ్ రైస్ చేయండి చాలు. ఓకే, చాలా మందికి వచ్చింది. బట్ మీరు కామన్ గా చేసే మిస్టేక్ నేను చెప్తాను. ఇక్కడ పైథాన్ ఏం చెప్పాను, ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ చూసారా, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడుంది, కరెక్ట్ వైల్ లూప్ కి దీనికి చూడండి, ఈ వైల్ లూప్ కింద ఉంది. ఇది ఏంటి, మీరు ప్రింట్ స్టేట్మెంట్ ని గనక వైల్ లూప్ లో పెడితే మీకు ఏమవుద్ది, ప్రతిసారి సమ్ ప్రింట్ అవుద్ది. ఆర్ ప్రింట్ స్టేట్మెంట్ ని వైల్ లూప్ బయట పెట్టాలి, అంటే ఏంటి, ఎగ్జాక్ట్ వైల్ లూప్ కింద పెట్టాలి.
ఇండెంటేషన్ చూడండి ఇక్కడ. ఇక్కడ టోటల్ నమ్ ఒకే లైన్ లో ఉన్నాయి, వైల్ ప్రింట్ ఒకే లైన్ లో ఉండాలి. సపోజ్ టోటల్ నమ్ ప్రింట్ మూడు ఒకే లైన్ లో ఉంటే మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ప్రతిసారి అంటే ప్రతి లూప్ లో సమ్ వస్తుంది మీకు అవుట్పుట్. బట్ ఎప్పుడైతే వైల్ ప్రింట్ ఒకేలా ఉందో మొత్తం లూప్ అంతా రన్ అయ్యాక మీకు టోటల్ వాల్యూ ఎంతైతే ఉందో అది సమ్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ అని చెప్పి సింగిల్ లైన్ వస్తుంది. ఇట్స్ ద మిస్టేక్ యూ హ్యావ్ డన్. ఎవరన్నా మిస్టేక్ చేస్తే ఒకసారి కరెక్ట్ చేసుకొని రీరన్ చేసుకోండి, మీకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 105. ఇది ఒక్క లైనే రావాలి. సపోజ్ ఇది ఒక్క లైన్ రాకుండా మీకు మొత్తం వరుసగా ఇలా స్ట్రైట్ గా సమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి అలా వచ్చింది అనుకోండి, ఫస్ట్ వన్ అలా వచ్చిందంటే మీరు ఇండెంటేషన్ మిస్టేక్ అనమాట, మీ కోడ్ తప్పు కాదు. ఇట్స్ జస్ట్ అన్ ఇండెంటేషన్ ప్రాబ్లమ్. ఇండెంటేషన్ అనేది సరిగ్గా చూసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పైథాన్. ఫస్ట్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ పాజిటివ్ నెంబర్ ఎంటర్ అయ్యేదాకా లూప్ ని రన్ చేయడం అనమాట. అంటే పాజిటివ్ నెంబర్ ఎంటర్ అయ్యేదాకా, ఇప్పుడు మీరు నెంబర్స్ పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేయమని ఇచ్చాము, బట్ మీరు అంతా నెగిటివ్ నెంబర్సే ఎంటర్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు ఆఫ్ అయిందంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది. హియర్ ఇస్ అ ప్రోగ్రామ్. ఇనిషియల్ గా ఇక్కడ నెంబర్ అనేది -1 తీసుకున్నాం. మనకి ఈ లూప్ ఎప్పటిదాకా రన్ అవ్వాలి? మీరు ఇచ్చేది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్. మీరు నెగిటివ్ నెంబర్స్ ఇచ్చేంత వరకు ఈ లూప్ రన్ అవ్వాలి. అంటే మీరు పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేసేదాకా ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. కాబట్టి ఏం చేసాం, నెంబర్ అనేది 0 కన్నా తక్కువ ఉండేదాకా లూప్ రన్ చేస్తున్నాం. నెంబర్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా లూప్ రన్ ఏం చేస్తాం, నెంబర్ అనేది -1 చేసుకున్నాం. ఇప్పుడు నెంబర్ అనేది -1 కాకుండా ఇంకో నెంబర్ పెట్టుకుంటాం మేడం అన్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ 1 పెట్టుకుంటే అదేమవుతుంది, >0 అవుద్ది. అప్పుడు ఈ లూప్ అనేది రన్ అవ్వదు కదా. ఫస్ట్ ఏం చేసాం, -1 పెట్టుకున్నాం నెంబర్. తర్వాత వైల్ నెంబర్ <0 అంటే నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్ అయిన ప్రతిసారి మీకు ఏమనిస్తుంది, ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని వస్తుంది. అంటే మీకు ఇలా వస్తుంది, ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్. ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ అని వచ్చిందా? వస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ -2 ఇచ్చేసారు, అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ లూప్ వెళ్తుంది, మళ్ళీ లూప్ రన్ అయితే మళ్ళీ ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని ఇస్తుంది. అలా మీరు పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేసేదాకా ఆ ఫంక్షన్ అనేది మిమ్మల్ని పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేయి అని అడుగుతూనే ఉంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవుద్ది? ఎవరైనా చెప్పగలరు, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవుద్ది? పాజిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు. పాజిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. అంటే మీకు అప్పుడు అవుట్పుట్ కనిపిస్తుంది. అప్పటిదాకా మీరు ఆ లూప్ లోనే ఉంటది మీది, మీరు నెగిటివ్ నెంబర్స్ ఇచ్చేంత వరకు ఆ లూప్ లోనే ఉంటది. నెక్స్ట్ ఒకసారి రన్ చేసి చూడండి ఇది కూడా. ఫ్రమ్ టుడే మనం ప్రతి ప్రోగ్రామ్ ని రన్ చేసి చూద్దాం. వీ హావ్ సో మచ్ ఆఫ్ టైం, విల్ రన్ ఇట్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. రన్ చేసి ఎర్రర్స్ రాలేదన్న వాళ్ళు హ్యాండ్స్ రైస్ చేయండి. అవుట్పుట్ అనుకున్నట్టు వచ్చింది మేడం, ఎర్రర్స్ రాలేదన్న వాళ్ళు హ్యాండ్స్ రైస్ చేయండి. ఎర్రర్ వచ్చిన వాళ్ళు చెప్పండి ఏం ఎర్రర్ వచ్చింది. Here is the code.
So can I move to the next program? నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మూవ్ ముందు మీకు ఒక టాపిక్ చెప్తాను, దట్ ఈస్ ఫార్మాటింగ్. అంటే ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్స్ ఇస్తాం కదా. సపోజ్ ఇలా ఇచ్చాను, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రావ్య, ఏజ్ 25, ప్రింట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా మీరు? ఇప్పుడు నేను రాసిన ప్రింట్ స్టేట్మెంట్ లో, ఇప్పటిదాకా మనం రాసిన ప్రింట్ స్టేట్మెంట్ లో డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఎఫ్ పెట్టాను మ్యామ్. బట్ అసలు ఈ ఎఫ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఫార్మాటింగ్. యా, స్ట్రింగ్ ఫార్మాటింగ్. స్ట్రింగ్స్ మనం ప్రింట్ చేసే అవుట్పుట్ ని మనం ఫార్మాట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ పెట్టాం కదా నేమ్ దగ్గర, ఈ కర్లీ బ్రేసెస్ ని మనం ప్లేస్ హోల్డర్స్ అంటాం. ఇవి ఎందుకు వాడతాం? మనం స్ట్రింగ్స్ ని ఫార్మాట్ చేయడానికి. అంటే ఏంటి, ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ పెట్టిన చోట మనం నేమ్ అని పెట్టి కర్లీ బ్రేసెస్ పెట్టాం కదా, అక్కడ శ్రావ్య అనే నేమ్ అక్కడ అంటే నేమ్ వేరియబుల్ లో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది అక్కడ ప్రింట్ అవుద్ది అనమాట. ఇది ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. నెక్స్ట్ విల్ గో టు మల్టిప్లికేషన్ టేబుల్. ఫస్ట్ మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఫస్ట్ మనకి ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ నుంచి. అంటే ఏంటి, ఏ టేబుల్ కావాలో అనేది, ఏ నెంబర్ మల్టిప్లికేషన్ టేబుల్ కావాలనేది నెంబర్ తీసుకుంటాం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి. నెక్స్ట్ ప్రింట్, తర్వాత ఏం చేస్తాం, ఫర్ I in range 1, 11, print for number into I is equals to number into I. సింపుల్. ఫస్ట్ ఏం చేసాం, యూజర్ నుంచి ఏ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ కావాలో ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత ఏం చేసాం, ఇక్కడ ఇట్స్ జస్ట్ ప్రింటింగ్. అంటే ఏంటి, 5 into 1 is equals to 5, 5 into 2 is equals to 10. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ప్రింట్ చేసేటప్పుడు ఏం ప్రింట్ చేయాలి, ఫస్ట్ తీసుకున్న నెంబర్ ప్రింట్ చేయాలి, తర్వాత 1 2 3 4 5 6 7 ఇలా ఇవేంటి సీక్వెన్స్ లో ఉన్నాయి. అంటే ఏంటి, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఆర్డర్ లో వస్తున్నాయి. అంటే 1 నుంచి 1+1 ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేసాం, నెంబర్ ఇంటూ I. అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది, మనం యూజర్ ని తీసుకున్న నెంబర్ అనేది ఇక్కడ ప్రింట్ అవుద్ది, ప్లస్ I. అంటే ఈ ఫర్ లూప్ చూడండి, ఫర్ I ఇన్ రేంజ్ 1 to 11. 1 to 11 ఎందుకు తీసుకుందాం, అప్పుడు ఏమవుతుంది, I అనేది 1 నుంచి 10 దాకా లూప్ అవుద్ది, 11 అనే వాల్యూని తీసుకోదు I. మనకు కావాల్సింది కూడా 1 నుంచి 5 into 10 దాకా కావాలి, కాబట్టి 1 to 11 అనే రేంజ్ తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఫంక్షన్ లో n+1 ఇచ్చుకోవాలి. మీకు n దాకా లూప్ అనేది రన్ అవ్వాలనుకుంటే మీరు ఇచ్చే రేంజ్ అనేది n+1 అని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం, నెంబర్ ఇంటూ I. అంటే ఏంటి, ఈ నెంబర్ ని ఈ I ని, అంటే ఏంటి, సపోజ్ ఫస్ట్ లూప్ లో I 1 అయింది అనుకోండి, నెంబర్ 5, 5 into 1 5. సెకండ్ లూప్ లో నెంబర్ అనేది సేమ్ ఉంటుంది 5, I అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా,
స్టెప్ అనేది ఏమి ఇవ్వాల, ఇక్కడ స్టెప్ ఏమి ఇవ్వలేదంటే డిఫాల్ట్ గా తీసుకునే స్టెప్ వాల్యూ 1. కాబట్టి 1 + 1 2 అవుద్ది. 5 × 2 ఇక్కడ ఏంటి 5 × 2 అవుద్ది. నెక్స్ట్ నంబర్ మారదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి i = 3 అవుద్ది. అది ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఫర్ లూప్ లోపల రాయాలి. సపోజ్ ఫర్ లూప్ బయట రాయకూడదు. ఫర్ లూప్ బయట రాస్తే ఏమవుద్ది, అది లూప్ లోకి రాదు. అంటే ఏంటి, మీకు లాస్ట్ ఒకటే ప్రింట్ అవుద్ది, ఫస్ట్ ఏమీ ప్రింట్ అవ్వదు, అసలు టేబుల్ ఏమీ ప్రింట్ అవ్వదు. అది ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేయండి. ప్రోగ్రామ్ రన్ చేసి అయిపోయిన వాళ్ళు యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. యా, ఓకే. I hope everybody has run the program. Only two. ఓకే. ఇప్పుడు రన్ అవ్వలేదు, మాకు ఇక్కడ నీటి కనిపించట్లేదు అన్న వాళ్ళు డోంట్ వరీ, నేను క్లాస్ అయిపోయిన వెంటనే పోస్ట్ చేస్తాను ఈ ప్రోగ్రామ్స్. యాక్చువల్లీ ఐ విల్ పోస్ట్ దెమ్ నౌ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ we'll go to the next program, that is Fibonacci series. Fibonacci series తెలుసా? ఐడియా ఉందా ఎవరికన్నా? Fibonacci series, Fibonacci series అంటే ఏంటో చెప్పండి. It starts with 0, 1, man. And then 0, 1 యాడ్ చేస్తే 1 వస్తుంది. మళ్ళీ 1, 1 యాడ్ చేస్తే 2. మళ్ళీ 1, 2 యాడ్ చేస్తే 3. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళింది. అదే ఓకే, యా Fibonacci రైట్, series. Fibonacci series. ఓకే. అంటే Fibonacci సిరీస్ అంటే 0, 1 ఇనిషియల్ ఉంటాయి. నెక్స్ట్ విల్ యాడ్ 0 + 1 యూ విల్ గెట్ 1, 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5. అలా ముందు నెంబర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే దీని యొక్క ముందు నెంబర్, ఇలా ముందు నెంబర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే అవుట్పుట్ అనమాట మనకి Fibonacci సిరీస్. నెక్స్ట్ nth Fibonacci నెంబర్ అంటే ఇప్పుడు ఏంటిది, ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సపోజ్ నేను గైస్ ఓకే, ప్రోగ్రామ్ షేర్ అయినాయా మీకు?
I'll explain. Wait a minute. See, ఎంత ఫిబొనాకీ సిరీస్ అంటే మనం నెంబర్ కాదు, అంటే ఎన్ని ఫిబొనాకీ నెంబర్స్ అని కాదు. ఇప్పుడు నేను ఫిఫ్త్ ఫిబొనాకీ నెంబర్ అంటే ఫిఫ్త్ నెంబర్ అంటే ఫిబొనాకీ సిరీస్ లో వచ్చే ఫిఫ్త్ నెంబర్. ఇఫ్ సెవెంత్ ఫిబొనాకీ సిరీస్ నెంబర్ అంటే సెవెంత్ నెంబర్. అంటే ఏంటి, 5 + 3 8. 8 అనేది సెవెంత్ ఫిబొనాకీ నెంబర్. అలా మనం ఎన్నో ఫిబొనాకీ నెంబర్ అంటే యూజర్ నుంచి ఇంత తీసుకుంటాం అనమాట. ఎన్ వాల్యూ అనేది తీసుకుంటాం. వాళ్ళు ఒక వాల్యూ చెప్తే ఆ వాల్యూ అంటే సెవెంత్, ఇఫ్ దే సెడ్ 20 ఫిబొనాకీ నెంబర్ ని మనం ప్రింట్ చేయాలి. హౌ? అసలు ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ ఎలా ప్రింట్ చేస్తాం? 0 1 తీసుకుంటాం ఫస్ట్. ఇనిషియల్ గా 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఒకటి 0, ఇంకో వేరియబుల్ 1 అనుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఇంకో వేరియబుల్ సి తీసుకుంటాం. సి లో ఏం చేస్తాం, ఈ 2 యొక్క సమ్ చేస్తాం. 0 + 1 అంటే a + b. ఇప్పుడు a + b చేశాక ఇది ఒక ఫంక్షన్ లా అనుకుంటే ఇప్పుడు ఏమవ్వాలి, నీకు మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈ a వాల్యూ మారాలి, b వాల్యూ మారాలి. a వాల్యూ ఏమవ్వాలి? వాట్ షుడ్ బి ద a వాల్యూ? B అవ్వాలి. Yeah, and what will be the b? C. Yeah. ఇలా ఏ వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి, ఏ వాల్యూ బికి చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏ అవుద్ది, సపోజ్ ఇక్కడ 0 1 ఉంది, ఇప్పుడు సి ఏమవుతుంది, 1 అవుద్ది. ఏ 0 బి 1 ఉంది, ఇప్పుడు సి యూ విల్ గెట్ 1. సి 1 అయింది. ఇప్పుడు సి 1 అయ్యాక మనం లూప్ లో ఏం రాస్తాం, మళ్ళీ ఏ బి అవ్వాలన్నాం. అంటే ఏంటి, ఏ = 1 అవ్వాలి, బి అనేది సి అవ్వాలి. అంటే ఏంటి, బి = 1. మళ్ళీ మనకు లూప్ రన్ అవుతుంది. లూప్ రన్ అయినప్పుడు సి ఏమవుద్ది, సి 2 అవుతుంది. యూ గాట్ ది ఫోర్త్ నెంబర్ సి, యూ గాట్ ఇట్. అలా ఫిబొనాకీ నెంబర్స్ అనేవి లాజిక్, అది ఫిబొనాకీ నెంబర్స్ ప్రింట్ చేయడానికి. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ చేయమన్నారు. ఎంత ఫిబొనాకీ నెంబర్ అడిగారు. అంటే ఏంటి, నేను సెకండ్ ఫిబొనాకీ నెంబర్ అడిగితే సెకండ్ది మాత్రమే ప్రింట్ చేయాలి, థర్డ్ది అడిగితే థర్డ్ది మాత్రమే ప్రింట్ చేయాలి. అంతేగాని ఫస్ట్ నుంచి 0 1 1 2 3 అలా ప్రింట్ చేయకూడదు. ఎలా అది? హౌ? ఫస్ట్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. n అనేది ఇన్పుట్ తీసుకుంటాం. n = int of input అని చెప్పి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. Okay, I'll just add large. n = int of input. తర్వాత ఏం చేసాం, ఈ ఫిబొనాకీ సిరీస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ నెగటివ్ నెంబర్స్. అంటే ఇప్పుడు మనం చేసేది పాజిటివ్ నెంబర్స్, ఓన్లీ ఫర్ పాజిటివ్ నెంబర్స్. అంటే ఏంటి, ఇఫ్ n అనేది <0 అయిందనుకోండి, మనం ఏం చెప్తాం వాళ్ళకి, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్తాం. ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. మీకు ఇక్కడ ప్రోగ్రామ్ అర్థం కాకపోతే నేను మీకు ప్రోగ్రామ్ షేర్ చేశాను, ఒకసారి ఆ ప్రోగ్రామ్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, యూ జస్ట్ సీ ద ప్రోగ్రామ్, యూ విల్ అండర్స్టాండ్. ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. సపోజ్ కాదు, వాళ్ళు నెగిటివ్ నెంబర్ ఇవ్వలేదు ఇన్పుట్ గా, దే హ్యావ్ గివెన్ పాజిటివ్ నెంబర్. అంటే ఏంటి, అప్పుడు ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళిపోద్ది. ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళిపోయి సారీ నాట్ ఎల్స్, ఎలిఫ్ అంటే ఏంటి, వాళ్ళు n అనేది ఫస్ట్ ఇన్పుట్ అడిగారు, అంటే ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్. ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ అంటే ఎలిఫ్ n అనేది 1 అన్నారు అనుకో, మనకి ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ ఎంత, 0 1 1 2 3 5 8 కదా. ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ వచ్చేసేపటికి 0.
print 0 or ఇక్కడ ఇలా రాస్తాను Fibonacci is equals to 0. We'll print at the last. Next 1 కాదు 2 అడిగారు 2 అన్నారు elif n equal to 2 అన్నారు అప్పుడు మనం Fibonacci నెంబర్ ని 1 చేస్తాం Fibonacci నెంబర్ is equals to 1. అసలు ఇదంతా కాదు వాళ్ళు ఎల్స్ ఈ రెండు 1 ఇవ్వలేదు 2 ఇవ్వలేదు నెగటివ్ నెంబర్ ఇవ్వలేదు they are given some other number suppose 5 ఫిఫ్త్ నెంబర్ ఫిఫ్త్ Fibonacci నెంబర్ ని ప్రింట్ చేయమని ఇచ్చారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తాం we just execute the logic of Fibonacci series in the else block అంటే ఏంటి ఫస్ట్ a అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం 0 b అని ఇంకో వేరియబుల్ తీసుకుంటాం 1 తర్వాత ఏం చేస్తాం I'll continue the program here for I in range 2, n ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నాం ఎవరైనా చెప్తారా హలో ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నాం ఎనీబడి హ్యాస్ ఎనీ ఐడియా ఓకే నేను చెప్తా ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నాం 1 తీసుకోవచ్చు కదా 0 తీసుకోవచ్చు 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా అంటే మనకు లేదు ఎందుకంటే ఫస్ట్ రెండు సిరీస్ ఉన్నాయి కదా మనకి 1 అయినప్పుడు Fibonacci ఫస్ట్ అయినప్పుడు 0 తెలుసు 2 అయినప్పుడు తెలుసు మనకి తర్వాత నుంచి తెలియాలి కదా అంటే సెకండ్ దాని నుంచి స్టార్ట్ అవ్వాలి అప్పుడు ఏమవ్వాలి సెకండ్ నుంచి అంటే 1 తెలుసు 2 తెలుసు 3 4 5 యూ షుడ్ గెట్ అంటే ఏంటి ఇప్పుడు c is equals to for I in range 2, n c is equals to a plus b చేస్తాం a plus b చేశాక a లో ఏం స్టోర్ చేస్తాం b స్టోర్ చేస్తాం b లో c ని స్టోర్ చేస్తాం ఇలా రాసేసి తర్వాత we will write ఇది ఎప్పటిదాకా రన్ అవుద్ది ఈ n ని రీచ్ అయ్యేదాకా రన్ అవుద్ది ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఏంటి తర్వాత సరే ఐ విల్ జస్ట్ రైట్ ద ఫుల్ కోడ్ అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ అగైన్ నెక్స్ట్ ఈ ఎల్స్ బ్లాక్ తర్వాత అంటే ఏంటి ఎల్స్ కింద ఎగ్జాక్ట్ nth Fibonacci number is and రాస్తా nth Fibonacci number is అని చెప్పేసి you will print c here also it is c not c నెక్స్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి ఈ ప్రోగ్రామ్ ని ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేయకండి యూ try it on your own use your own variables don't copy paste the program ఇక 2, n అని ఎందుకు తీసుకున్నాం ఎవరికన్నా అర్థమైందా ఇంకా డౌట్ ఉందా దీంట్లో చెప్పండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్ 2, n ఎందుకు తీసుకున్నాం మేడం మాకు అర్థం కాలేదు అని డౌట్ ఉన్న వాళ్ళు అడగండి యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్ 2, n ఎందుకు తీసుకున్నాం మేడం అర్థం కాలేదు అక్కడ అని అన్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి
guys ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రిగార్డింగ్ దిస్ ప్రాబ్లమ్. ఫిబొనాచి నెంబర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. నో ప్రాబ్లం. యూ కెన్ ఆస్క్ మీ ఆర్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. లాజిక్ లో ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. లాజిక్ అర్థం కాకపోయింది. గైస్ రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మీరు ఎవరికి ఏం తెలీదు, బట్ యూ కెన్ ఆస్క్ ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకుందాం. ప్లస్ మీరు నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి మీకు డౌట్స్ ఉన్న చోట డౌట్స్ అడగకుండా అక్కడే స్ట్రక్ అయిపోయారు అనుకోండి, యూజ్ ఉండదు. మీరు మనీ కట్టి నేర్చుకోవడం ఇలా. మీకు గూగుల్ మీట్ పెట్టాము, సెషన్స్ పెట్టాము, మన యూట్యూబ్లో చూసుకోవట్లేదు కదా, మీరు చెప్తున్నాం ఎందుకంటే మీకు డౌట్స్ ఉన్నప్పుడు వెంటనే క్లారిఫై చేస్తాం కాబట్టి మేము. సో యూ కెన్ ఆస్క్ డౌట్స్, యూ కెన్ బీ ఫ్రీ. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాము అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. మేము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం మ్యామ్, వచ్చింది అవుట్పుట్ అన్న వాళ్ళు. I'll give 2 more minutes to execute the program. ఎవరైనా ఎగ్జిక్యూట్ చేశారా? Raise your hands. If you got an error, you can say me, or you can directly share your screen. I will help you fix the error. Okay. ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు మేడం, మాకు అర్థం కాలేదు అన్న వాళ్ళు యూ కెన్ సే ఇన్ ద చాట్ బాక్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. Sure. We'll move to the next program.
What is next one? Counting and printing digits in a number. Kai, shall I continue or do you need little more time to execute the program? Okay, I'll just continue. మీకు దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇఫ్ డౌట్స్ నెక్స్ట్ క్లాస్లో స్టార్టింగ్ 5 minutes విల్ హ్యావ్ డౌట్ సెషన్స్, స్టార్టింగ్ 5 to 10 minutes. కొంచెం ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళందరూ డౌట్ సెషన్స్ పెట్టుకుందాం. డౌట్స్ అడగండి, క్లియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అండ్ కౌంట్ డిజిట్స్ ఇన్ ఎ నెంబర్. అంటే ఏంటి? మనం ఒక డిజిట్ తీసుకున్నాం, 987612 ఒక నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 డిజిట్స్. అంటే ఈ కౌంట్ ప్లస్ ఈచ్ డిజిట్ ని సపరేట్ గా ప్రింట్ చేయాలి. అంటే 987612 ఇలా ప్రింట్ చేయాలి. హౌ? దీనికి ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం తీసుకున్న నెంబర్ ని, అంటే n ఈజ్ ఈక్వల్ టు యూజర్ నుంచి నెంబర్ తీసుకుంటాం కదా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్. తీసుకున్నాక ఈ నంబర్ ని ఫస్ట్ మనం స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి? NSTR అనుకుంటే దీన్ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయడానికి యూ కెన్ యూస్ టైప్ కాస్టింగ్. అంటే ఏంటి? STR ఫంక్షన్, టైప్ కాస్టింగ్ ఫంక్షన్ వాడితే సరిపోద్ది. STR ఆఫ్ n. ఇప్పుడు ఏమవుద్ది? ఇది నెంబర్, ఇప్పుడు ఇది ఇంటీజర్ ఫామ్ లో లేదు, ఇది ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. నౌ వి విల్ రన్ ద లూప్. ఇప్పుడు లూప్ రన్ చేద్దాం. బట్ లూప్ రన్ చేసే ముందు మనం కౌంట్ కూడా కావాలి కాబట్టి ఇనీషియల్ గా కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఫర్ I in string, అదే NSTR string print I. తర్వాత count is equals to count plus 1. నెక్స్ట్ లూప్ బయట ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ count of the numbers in digit is అని చెప్పేసి కౌంట్ ప్రింట్ చేస్తాం. దిస్ ఈస్ ద కోడ్. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం ఒక నెంబర్ ని. యూజర్ నుంచి ఒక నెంబర్ ని ఇన్పుట్ గా తీసుకుంటున్నాం. తీసుకున్న నెంబర్ ని మనం స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. వీఆర్ కన్వర్టింగ్ ద నెంబర్ ఇంటూ స్ట్రింగ్. వై వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్? ఎందుకంటే మనకి ఇటరేషన్ చేయడానికి, అంటే స్ట్రింగ్ లో ఇటరేట్ చేయొచ్చు. ఇప్పుడు లిస్ట్ లో ఎలా ఇండెక్స్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తామో స్ట్రింగ్ లో కూడా అలా ఇటరేషన్స్ అనేవి పాసిబుల్, అలా ఇటరేట్ చేస్తాం. బట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఐ ఇన్ ఇంటీజర్ ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఆ నెంబర్ వరకు కౌంట్ అవుద్ది. అది కాదు, మనం ఏంటి? NSTR అంటే ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చిన నెంబర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకొని లూప్ ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమవుద్ది? ఫస్ట్ ఇదే నెంబర్ 987612 నెంబర్ అనుకోండి. ఫర్ I in STR, ఫర్ I in 987612 ప్రింట్ I. అంటే ఫస్ట్ I ఏమవుద్ది? I 9 అవుద్ది. అంటే ఫస్ట్ ఇది ఇక్కడ ఏమవుద్ది? ఫస్ట్ 9 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ 0 ఉంది, ఇక్కడ కౌంట్ వచ్చేసేటప్పటికి 1 అవుద్ది.
నెక్స్ట్ ఇటరేషన్ కి I ఏమవుద్ది 8 అవుద్ది. And the count will be count plus 1 అంటే 1 plus 1 2 అవుద్ది. For the next iteration I అనేది 7 అవుద్ది. 7. Count will be 2 plus 1 3. For the next iteration I will be 6. అంటే ఇక్కడ 6 ప్రింట్ అవుద్ది. ఫస్ట్ 9 ప్రింట్ అయింది, తర్వాత 8 ప్రింట్ అయింది, తర్వాత 7 ప్రింట్ అయింది, తర్వాత 6 ప్రింట్ అయింది. ఇప్పుడు కౌంట్ ఏమవుద్ది 4 అవుద్ది. ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ 1 అవుద్ది, కౌంట్ 5 అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ 2 అవుద్ది, కౌంట్ 6 అవుతుంది. ఫస్ట్ ఇదంతా ప్రింట్ అయ్యాక మనకి కౌంట్ అనేది ఎంత అయింది, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ కి 6 అయింది. అంత I కూడా ఎండ్కి వచ్చేసింది, స్ట్రింగ్ యొక్క ఎండ్ వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ ఇంకా అంటే ఏంటి, ఈ ఫర్ లూప్ నుంచి ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాక నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, కౌంట్ ఆఫ్ ద నెంబర్ ఇన్ రిసిప్ట్ ఈస్ కౌంట్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది, అంటే 6 అని ప్రింట్ చేస్తుంది. దిస్ ఈస్ హౌ యూ కౌంట్. మీకు స్ట్రింగ్ లో ఇటరేషన్ అర్థం కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అర్థమై కౌంట్ ఫంక్షన్ వాడితే సరిపోద్ది కదా. యా కౌంట్ ఫంక్షన్ వాడితే సరిపోయింది. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే లూప్ ఎలా రన్ అవుతుంది అని చెప్పి, లూప్స్ ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. యూ కెన్ డూ ఇట్ మెనీ వేస్. ఫర్ అండర్స్టాండింగ్ లూప్స్ నేను ఇలా చెప్తున్నాను, కౌంట్ ఇలా కూడా చేస్తాము అని చెప్పి. సింపుల్ గా లెంత్ వాడేసాం అనుకోండి, లెంత్ ఆఫ్ ఎన్ఎస్టిఆర్ అన్న మీకు వచ్చేస్తుంది. సింపుల్. సి స్ట్రింగ్ ఇటరేషన్ ఎలా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఐ ఇన్ ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి యాపిల్ అని చెప్పి, ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రింట్ ఐ అంటే ఏమవుద్ది, ఇది ఈ స్ట్రింగ్ లో ఇటరేట్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఏ ప్రింట్ అవుద్ది, నెక్స్ట్ ఐ అనేది పి అవుద్ది, పి నెక్స్ట్ ఐ గోస్ టు పి, నెక్స్ట్ పి, నెక్స్ట్ పి, నెక్స్ట్ ఐ గోస్ టు ఎల్, నెక్స్ట్ ఐ గోస్ టు ఈ, ఇలా ఇలా ప్రింట్ అవుద్ది. ఇన్ దిస్ వే యూ కెన్ రన్ చేయండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ ని కూడా. రన్ చేసి హూ హావ్ ఫినిష్డ్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. Okay, as it's 9 o'clock, నేను fourth దాన్ని I will say the logic and you try to execute the program and I will explain the program once again tomorrow. Don't worry. సో ముందు ప్రోగ్రామ్ ఫినిష్ చేశారనుకుంటున్నాను, నేను నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. నెక్స్ట్ కన్వర్టింగ్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ మొత్తం అప్పర్ కేస్ లో ఉంది,
దాన్ని టోటల్ లోవర్ కేసులోకి మార్చాలి. హౌ? డాట్ లోవర్ ఫంక్షన్ ఉంది. You should not use this function. Without using this function, you should convert this. How? Any idea? నేను పెట్టిన కోడ్ చూడకుండా మీకు ఇంకేమైనా ఐడియా వస్తే చెప్పండి. Add next to the value. అర్థం కాదు. యాస్కీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి -32 చేస్తే సరిపోద్ది మ్యామ్. అంతే. ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ తీసుకుంటాము. str ఒక ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ తీసుకుంటాము. నెక్స్ట్ ఫస్ట్ ASCII వాల్యూ డిఫరెన్స్ కనిపెడతాం. ASCII వాల్యూ డిఫరెన్స్ కనిపెట్టడానికి ఏంటి ఫార్ములా? డిఫరెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్డ్ ఆఫ్ క్యాపిటల్ ఏ మైనస్ ఆర్డ్ ఆఫ్ స్మాల్ ఏ. ఆర్డ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఎంత? $75. ఆర్డ్ ఆఫ్ క్యాపిటల్ ఏ $65. యా 65. ఆర్డ్ ఆఫ్ స్మాల్ ఏ 97. బట్ డిఫరెన్స్ వచ్చేసేటప్పటికి ఎంత అవుద్ది? -32. ఇప్పుడు ఏం చేస్తాం, మనం కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, స్ట్రింగ్ ని ఇటరేట్ చేయాలి. ఫర్ char in str if మనం చెక్ చేస్తున్న క్యారెక్టర్ అనేది స్మాలర్ కేసులో ఉందా లేదా అని. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ క్యార్ అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఏంటి, స్మాల్ ఏ టు స్మాల్ సెట్ లో ఉందా అని. మనం ఏంటి అప్పర్ కేసు లోవర్ కేసు కన్వర్ట్ చేయడం కదా, ఉంటేనే అది. లేకపోతే ఆల్రెడీ సారీ వీఆర్ కన్వర్టింగ్ అప్పర్ టు లోవరే కదా. అప్పర్ కేస్ టు లోవర్ కేస్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ సారీ లోవర్ టు అప్పర్ టు లోవర్ చెప్తున్నాను, లోవర్ టు అప్పర్. ఇప్పుడు ఏం చేస్తాం మనం, అప్పర్ కేస్ క్యార్ ఇస్ ఈక్వల్స్ టు క్యారెక్టర్ ఆఫ్ ఆర్డ్ ఆఫ్ క్యార్ ప్లస్ డిఫరెన్స్. ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఎల్స్ అంటే ఏంటి, ఇదేంటి, ఇప్పుడు మనం లోవర్ టు అప్పర్ చేస్తాం. ఇట్స్ నాట్ అప్పర్ టు లోవర్, లోవర్ టు అప్పర్. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. ఎల్స్ ఏం చేస్తాం, ఆ క్యారెక్టర్ని అలానే ఉంచుతాం. అప్పర్ కేస్ క్యార్ ఇస్ ఈక్వల్స్ టు క్యార్ అనే ఉంచుతాం. అంటే ఏంటి, అది లోవర్ అయినప్పుడు మాత్రమే దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. అది ఆల్రెడీ అప్పర్లో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఎల్స్ క్యార్ ఇస్ ఈక్వల్స్ టు క్యార్ అని, అప్పర్ కేస్ క్యార్ ఇస్ ఈక్వల్స్ టు క్యార్ అని ఉంచుతున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అపెండ్ చేస్తాం. ఈ సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటున్నాం కదా, ఈ సింగిల్ క్యారెక్టర్ ని ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకొని ఆ స్ట్రింగ్ లోకి అపెండ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏం చేస్తాం,
uppercase char is equals to, so uppercase string is equals to uppercase string plus uppercase char. ఇలా ఈ లూప్ ఎండ్ అయ్యేంత వరకు ఇలా యాడ్ అవుతూనే ఉంటది. అంటే ఏంటి, ఫస్ట్ చెక్ చేసుకుంటది అది లోవర్ లో ఉందా లేదా అని చెప్పి. లోవర్ లో ఉందనుకోండి దాన్ని అప్పర్ కింద మారుస్తుంది. సపోజ్ లేదనుకోండి అప్పర్ లా దాన్ని స్టోర్ చేసేసుకుంటది. దీనిలో స్టోర్ చేసుకొని అప్పర్ కేస్ స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఒక్కొక్క క్యారెక్టర్ ని. అలా ఒక్కొక్క క్యారెక్టర్ ని ఫర్ లూప్ ఎండ్ అయ్యేదాకా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్ లో ఆఫ్టర్ ఫర్ లూప్ ప్రింట్ ఇన్ అప్పర్ కేస్ అని చెప్పి అప్పర్ కేస్ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తాం. దిస్ ఈస్ ద లాజిక్ ఫర్ కన్వర్టింగ్ ఫ్రమ్ లోవర్ టు అప్పర్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి అండ్ ఐ విల్ గివ్ 2 more programs to do for you. ఈరోజు మీరు ఇంకో 2 programs చేయాలి, అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్. ఓన్లీ 4 చేసాం కాబట్టి మనం ఈరోజు, మీరు టైం ఉన్నప్పుడు రేపు క్లాస్కి వచ్చేలోపు ఇంకోటి. మనం ఇప్పుడు ఏం చేసాం, లోవర్ టు అప్పర్ చేసాం కదా. మీరు అప్పర్ టు లోవర్ చేయండి. అంటే ఇచ్చింది అప్పర్ కేస్ అయితే లోవర్ కేసులో కన్వర్ట్ చేసుకోవాలి. Next one more program will be reversing a numbers. And reverse a string. ఈ 3 programs you try and I will say about again these 3 programs tomorrow. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్? If no doubts, you can leave the meeting.